బైబిల్ క్విజ్ తెలుగులో 15వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల మొదటి 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించబడును. అన్ని ప్రశ్నలను జాగ్రత్తగా విని సమాధానాలను సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ లేక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ సమాధానాలను తెలియజేయగలరు. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయల బహుమతి అందచేయడం జరుగుతుంది. ఫోన్ చేయవలసిన నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, బైబిల్ని మరింత పరిశీలనాత్మకంగా అధ్యయనం చేయడానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. బైబిల్ క్విజ్ తెలుగులో 14వ ఎపిసోడ్ విజేత పశ్చిమ గోదావరి జిల్లా నెలమూరుకు చెందిన వై సుధా గారు. సుధా గారు, మీకు మా S&S యూట్యూబ్ ఛానల్ తరపున మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న అభ్యర్థులందరి తరపున హృదయపూర్వకమైన శుభాభినందనలు. బైబిల్ని పరిశీలనాత్మకంగా మీరు చదువుతున్నారు కనుక దానికి తగినట్లుగా దేవుడు మీకు తగిన ప్రతిఫలం దయచేయాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మరియు 14వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలను తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 15వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం ఒక వర్గము, సమూహము, వ్యవస్థ. ఇందులో మొత్తం 25 ప్రశ్నలు ఉంటాయి. అన్ని ప్రశ్నలను మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యముల నుంచి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు గమనించగలరు. ఇక ప్రశ్నలు ప్రారంభించుకుందాం. మొదటి ప్రశ్న, పేతురు విషయంలో హేరోదు ఎవరిని విమర్శ చేసి చంపాలని ఆజ్ఞాపించాడు? రెండో ప్రశ్న, ఫిలిప్పి ఎవరి ప్రవాస స్థానము? మూడో ప్రశ్న, యేసు ఎవరి బల్లలను పడద్రోశాడు? నాలుగో ప్రశ్న, స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు అంతియోకియలోని ఎవరికి సువార్త ప్రకటించారు? ఐదో ప్రశ్న, నా విషయమును కైసరునొద్దనే విన్నవించుకొందును అని పౌలు చెప్పినప్పుడు ఫేస్తు ఎవరితో ఆలోచన చేశాడు? ఆరో ప్రశ్న, అన్యజనుల మీద అధికారము చేయువారు ఎవరని పిలువబడతారు? ఏడో ప్రశ్న, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలనని ఎవరికి వ్రాయబడింది? ఎనిమిదో ప్రశ్న,
యెరూషలేములో పౌలు రోమీయుడని తెలిసిన వెంటనే ఎవరు అతనిని విడిచిపెట్టారు? తొమ్మిదో ప్రశ్న. మరియా యేసుకు అత్తరు పూసిన సందర్భంలో యేసు యూదా ఎవరి మీద శ్రద్ధ కనపరిచాడు? పదో ప్రశ్న. పౌలు తిమోతికి ఎవరిని బట్టి సున్నతి చేయించాడు? 11వ ప్రశ్న. న్యాయవాది వాదించిన ప్రకారం పౌలు ఎవరి మతభేదమునకు నాయకుడు? 12వ ప్రశ్న. దావీదు కుమారునికి జయము అని ఎవరు దేవాలయంలో కేకలు వేశారు? 13వ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు అభ్యర్థులందరికీ చిన్న మనవండి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం ఇంకా అనేకులకు చేరటానికి సహాయపడండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా దేవుని పనిలో మాతో కూడా సహాయపడండి. ఈ వీడియోలపై దయచేసి మీ అభిప్రాయాలను తెలియజేసి దేవుని పనిని మరింత మెరుగ్గా చేయటానికి మాకు సహాయపడండి. 13వ ప్రశ్న. పడవత్రాళ్లను కోసి దానిని ఎవరు కొట్టుకొని పోనిచ్చారు? 14వ ప్రశ్న. ఎవరు తమ పుస్తకములను అందరి ఎదుటకు తెచ్చి కాల్చివేశారు? 15వ ప్రశ్న. మోషే గ్రంథములోని పొదను గూర్చిన భాగం ప్రకారం దేవుడు ఎవరికి దేవుడు కాడు? 16వ ప్రశ్న. తమలో ఎవరు గొప్పవారు అనే వాదం ఎవరిలో పుట్టింది? 17వ ప్రశ్న. బయల్జెబూలు ఎవరికి అధిపతి? 18వ ప్రశ్న. గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును అని యేసు తనను ఎవరు చూడాలనుకున్నప్పుడు చెప్పాడు? 19వ ప్రశ్న. సాతాను ఎవరి సంగతులను మాత్రమే తలంచుచున్నది? 20వ ప్రశ్న. యేసు తన శిష్యులను పంపుచు ఎవరిని శుద్ధులుగా చేయుటకు వారికి వరము ఇచ్చాడు? 21వ ప్రశ్న. శుద్ధీకరణాచారమును గురించి ఒక యూదునితో ఎవరికి వివాదం ఏర్పడింది? 22వ ప్రశ్న. పౌలును రక్షింపవలనని శతాధిపతి ఎవరి ఆలోచనను కొనసాగనీయలేదు? 23వ ప్రశ్న. నేరము మోపబడినవాడు తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకొనుటకు
అవకాశం ఇవ్వడం ఎవరి ఆచారము? 24 ప్రశ్న. దాన ద్రవ్యములను కానుకలను ఎవరికి అప్పగించుటకు పౌలు యెరూషలేమునకు వచ్చాడు? 25 ప్రశ్న అండి. ఎవరిని ముట్టుట యూదులకు ధర్మము కాదు? ఇవండి మీకు ఇచ్చిన మొత్తం 25 ప్రశ్నలు. తిరిగి బైబిల్ క్విజ్ తెలుగు 16వ ఎపిసోడ్లో సెప్టెంబర్ నెల 2వ శనివారంలో కలుద్దాం. అంతవరకు అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనములు.